హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇలాంటి కపుల్ నేమింగ్ ఫొటోస్. అవి ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో అప్పుడు మీరు కూడా అలాంటి ఫొటోస్ క్రియేట్ చేసి మీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి బాగా ఇంప్రెస్ చేయొచ్చు వాళ్ళందరినీ. సో ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అని ఏదైనా బ్రౌజర్ కానీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక బింగ్ ఇమేజ్ జనరేటర్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక ఇక్కడ వస్తుంది కదా లింక్, ఆ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. జీమెయిల్తో లాగిన్ అయితే సరిపోద్ది. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యా కాబట్టి ఇలా కనిపిస్తుంది. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే జాయిన్ అండ్ క్రియేట్ అని ఇక్కడ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే లైట్తో జాయిన్ అవ్వచ్చు. మనం ఫొటోస్ క్రియేట్ చేయడానికి ఇక్కడ ప్రాంప్ట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాంప్ట్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. ఆ వెబ్సైట్ క్లిక్ చేస్తే ఈజీగా కాపీ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఉన్న వెబ్సైట్ లింక్ క్లిక్ చేయగానే ఇక్కడ ఈ వెబ్సైట్కి వస్తారు. ఈ వెబ్సైట్లో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ప్రాంప్ట్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మరి బింగ్ వెబ్సైట్ వచ్చేసి ఇక్కడికి వచ్చేయగానే ఇక్కడ ప్రాంప్ట్ని పేస్ట్ చేయండి. అది అయిపోయాక ఇక్కడ ఉన్నాయి కదా నేమ్స్, అజయ్, పల్లవి. ఈ నేమ్స్ బదులు మీ నేమ్స్ ఇవ్వండి. ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్న దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫొటోస్ జనరేట్ అవుతున్నాయి. వెయిట్ చేయండి. ఇప్పుడు కొన్ని ఫోటో అయ్యాయి. అవి మీకు నచ్చకపోతే మరీ అగైన్ దాని మీద క్రియేట్ అని దాని మీద క్లిక్ చేస్తే మరీ క్రియేట్ అవుతాయి. మీకు నచ్చిన ఫోటో కనిపించగానే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుగానే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఫొటోస్ని మీ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా కావాలంటే కామెంట్ చేయండి.